బారుక్ హషెం. హల్లెలూయా. మన రక్షకుడు యాషువా మెస్సివారి అనే ఘనమైన నామములో అందరికీ షలోం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. దేవుని పిల్లలైన మీరు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారు. అయితే ఉప్పు యొక్క లక్షణాలు మనం ఎలా గ్రహించాలి అనంటే, పరిశుద్ధత చేస్తుంది, మనల్ని పరీక్షిస్తుంది, నమ్మకత్వానికి సూచనగా ఉన్నది, ఆరోగ్యాన్ని కలుగచేస్తుంది, రుచిగలగ సంభాషణకి చిహ్నంగా ఉంది. అయితే నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఉప్పు నిస్సారం అయిపోతే మరలా దేని వలన సారం పొందుతుంది? అయితే రుచిగల ఉప్పులాగా నీవు అనేక మందిని తండ్రి యొద్దకు నడిపించే విధముగా నీ జీవితాన్ని నీవు నడిపించుకున్నట్లయితే నీ ద్వారా పరమ తండ్రి వారు మహిమపరచబడతారు. అనేక మంది నీ ద్వారా రక్షణ పొందుతారు. కాబట్టి ఉప్పులాగా అనేక మందికి నీవు ఒక మాదిరికరముగా, తండ్రి యొక్క ఉపదేశాన్ని అందించేవాడుగా, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడుగా నీవు ఉండాలనేదే ఆయన యొక్క ఉద్దేశం అనేది. అలాగే ఈ లోకములోనికి నీవు ఒక రుచికరంగా, ఒక మంచి బోధకుడుగా, ఒక మంచి సువార్థికుడుగా, ఒక మంచి ఉపదేశకుడుగా, ఒక మంచి విశ్వాసుగా నువ్వు మారాలని తండ్రి అయిన అదోని పేరిట మీ అందరిని కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. షలోం.